నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ గా సౌదీ అరేబియాలో జాయ్ ఫోరం 2025 అనే కార్యక్రమంలో చేసిన కామెంట్స్ అతన్ని ఉగ్రవాది అని ముద్ర పడేలా చేశాయి. మన దాయాది దేశం పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్ ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్ ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్ లిస్ట్ లో సల్మాన్ పేరును కూడా పొందుపరిచారు. పాక్ చట్టాల ప్రకారం ఈ లిస్ట్ లో ఉన్న వారి పట్ల నిఘా కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాలో జాయ్ ఫోరం 2025 కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ, భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమే అని చెప్పారు. బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు అంటూ ఆయన మాట్లాడారు. సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించాయి. బలూచిస్తాన్, పాకిస్తాన్లను సల్మాన్ ఖాన్ వేర్వేరుగా చెప్పటం ఏంటి అను భగ్గుమంటున్నారు. పాకిస్తాన్ కి చెందిన బలూచిస్తాన్ ను ఇలా వేరు చేసి మాట్లాడడం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనని స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు 6 కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించాయని కృతజ్ఞత కూడా తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తు చేశారు. బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్ వ్యాఖ్యలు చేరుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ చాలా వెనకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాను కాపాడుతూ ఉంటుంది. కానీ బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో పాక్ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం, ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా అక్కడ ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్ కి బలూచిస్తాన్ చేరుకుంది. పాక్ కి పక్కలో బల్లెంలా బలూచిస్తాన్ తయారైంది. పాక్ నుంచి వేరు కావటంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.